కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో మేము వస్తే పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, లేదా రాష్ట్రాన్ని గాడిలో పెడతాం అన్నట్టుగానే ఈరోజు ఈ 10 నెలల కాలంలోనే మేడం అమరావతి చక్కగా పరుగులు పెడుతుంది. అమరావతిలో ఒక రైల్వే జోన్ అని కానివ్వండి, లేకపోతే అక్కడ ఒక విమానాశ్రయానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కానివ్వండి, అట్లాగే మరోవైపు యువ నాయకుడిగా లోకేష్ గారు సిటీలో ఎల్జీ సంస్థలకు సంబంధించి మళ్ళీ ప్రతిష్ఠ చేయబోతున్నారు. అంటే పరిశ్రమలకు సంబంధించి ప్రత్యక్షంగా 2000 అయితే పరోక్షంగా ఇంకా కొన్ని వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా వీళ్ళు అడుగులేస్తుంటే ఎంతసేపు వెనక్కి లాగుదాం లేదా బురద జల్లుదాం, అసలు ఏమీ లేదనే ఒక అభూత కల్పన సృష్టిద్దాం అంటే జనాలు ఇంకా అమాయకంగానే ఉన్నారని అనుకుంటున్నారు. లేరండి, ఇప్పుడు అనేకమైన కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అడుగు పెట్టాలి, మేము ఇన్వెస్ట్ చేసుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ కంపెనీలు రావడం ద్వారా మా యువత మొత్తం ఉద్యోగాలు తీసుకొని చక్కగా ప్రశాంతంగా ఉద్యోగాలు తీసుకొని బ్రతకాలనే దాని మీద ఒక సవాల్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. అందులో లోకేష్ గారి పాత్ర చాలా పెద్దది. వేల వేల ఉద్యోగాలు ఒక్కొక్క రంగంలో ఇంతమందికి అని చెప్పేసి చక్కగా ప్లాన్ చేసుకొని ఆ మెగా డిఎస్సిగా, కానీ నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ ఐటీ రంగంలో కానీ మామూలు ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ ఏది ఏమైనా ఈ కమింగ్ 4 yearsలో యువత వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఎవరు ఖాళీగా ఉండకుండా మొత్తం ప్రీఆక్యుపైడ్గా ఉండాలనే దాని మీద అందరూ పనిచేస్తూ ఉన్నారు. దానిలో లోకేష్ గారిది చాలా పెద్ద పాత్ర అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి త్వరలో లోకేష్ గారు ఒక మంచి పొజిషన్లోకి రావాలని కూడా కోరుకుంటున్నానండి. నేనైతే అట్లా అనుకుంటున్నాను. ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ రూపమే మారిపోద్దని సాక్షాత్తు పొత్తులో ఉన్నటువంటి జనసేన అధినేతే మాట్లాడుతూ ఉన్నారు. అంటే పార్టీలో ఉన్నవాళ్ళు మేము మాట్లాడటం వేరు, కానీ జనసేన నాయకులు అధినేతగా ఉండి ఈరోజు ఒక ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా ఒక జోష్ క్రియేట్ చేసి జనంలో విపరీతమైన చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణే ఆ మాట మాట్లాడుతున్నారంటే దగ్గరగా చూసినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని ఎంత ఆలోచించి ఉంటే ఆ స్టేట్మెంట్ ఇస్తారో కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే పొత్తులో ఉన్న ఒక పార్టీ ఎక్కడ లోపాలు దొరుకుతాయో దాన్ని ఎత్తి చూపిద్దామనే ప్రయత్నం కూడా చేస్తుంటే ఒక్కోసారి, కానీ అసలు దానికి కూడా తావు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 years కనుక ఉంటే కంటిన్యూస్గా అసలు ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయంగా వెలుగొందుతుందనే మాట పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి రావటం, మొన్న జరిగినటువంటి అమరావతి మళ్ళీ ఇనాగరేషన్ చేసిన ఇదిలో ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పడం అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, ఇక్కడ జనం చాలా తెలివిగా ప్రవర్తించారు. లాస్ట్ ఎలక్షన్స్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే దుర్వినియోగం చేసుకున్నారు. కాబట్టి అంతకు మించిన రిజల్ట్ ఇచ్చి మళ్ళీ అనుభవం గల్లోనే ఉపయోగించుకోవాలని చక్కటి తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకోవటం, చంద్రబాబు గారు దానికంటే ఒక అడుగు ముందుకేసి ఉన్న కాస్త టైంలో అందరితో మంచిగా ఉండాలి, మంచిగా ఉండి మంచి రాష్ట్రంగా తయారు చేసుకోవాలనే దానిలో అసలు ఇన్హిబిషన్స్ లేకుండా ఆయన అంటే ఇగో ప్రాబ్లంకి పోకుండా అందరిని కలుపుకొని ఈరోజు సమయమనంతో ఉమ్మడిగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఆ ప్రక్రియలకి ఆ ప్రయత్నాలకి ఎవరు ముందుకు రారు తొందరగా, కానీ బాబు గారు పెద్ద మనసు చేసుకొని అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకోవటంలో ఈరోజు సక్సెస్ అయ్యారని నేను చెప్పదలుచుకున్నాను. దానికి ఉదాహరణ నిన్న మోడీ గారు చాలా వాటికి రిబ్బన్ కట్ చేసి వెళ్ళారు, శంకుస్థాపనలు చేసి వెళ్ళారు. అవన్నీ పురుడు పోసుకున్నాయండి. అవి ఆచరణలోకి వచ్చి అవి కన్స్ట్రక్షన్స్ ఫినిష్ అయ్యి నిజంగా విమానాశ్రయాలు, కంపెనీలు, ఇంకా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు కనుక ఆచరణకు నోచుకుంటే 4 yearsలో నెక్స్ట్ 5 years కూడా అవకాశం ఇస్తే ఇక అసలు ఆంధ్రప్రదేశ్ని తలదన్నే రాష్ట్రం ఉండదని నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు హైదరాబాదు చాలా బాగా డెవలప్ అయింది, హైటెక్ సిటీగా ఒక మినీ ఇండియాగా హైదరాబాద్ తయారైందని చెప్పడానికి పునాది చంద్రబాబు నాయుడు గారని సాక్షాత్ అక్కడున్న పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. అందుకని ఏంటంటే మొన్నట్లాగా కాకుండా నేను ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తానండి. ఇక్కడ లాస్ట్ 5 yearsలో కేసీఆర్ గారు, జగన్ గారు చేసినటువంటి విధ్వంసకర డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల 2 రాష్ట్రాలు నష్టపోయి అక్కడ కేసీఆర్ ఓడిపోయారు, ఇక్కడ జగన్ ఓడిపోయారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు మధ్య పార్టీలు వేరైనా కూడా రాష్ట్రాల మధ్య ఒక సఖ్యత ఉండాలి, సంఘీభావం ఉండాలి, సోదరభావం ఉండాలి, తెలుగు రాష్ట్రాలు 2 బాగుండాలనే దాని మీద ఇద్దరు కలిసి పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈ రోజు వరకు ఎక్కడ అంటే ఒకళ్ళు దూషించే పద్ధతికి వెళ్ళలేదు.
జల వివాదాలు కానీ ఏమైనా కూడా సామరస్య పద్ధతిలో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నారు తప్ప రెచ్చగొట్టి రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిలేదాకా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇది ఎంత ఆరోగ్యకరమైన విషయం అంటే ప్రజల సంయమనం పాటిస్తున్నారు, అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు జాతీయంగా చూస్తుంటే మనం ఈరోజు ఆపరేషన్ సింధూర్ అంటే ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రమోకల్ని తిప్పికొట్టే విధంగా జరిగినటువంటి మన ప్రతి దాడికి గురించి ఒక భారతీయ పౌరురాలుగా మీ కామెంట్. చాలా గర్వపడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఊరికే రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించినప్పుడు మనం యుద్ధం వద్దులే అనుకుంటూ నెట్టేసుకొని వచ్చేసాము. కానీ అసలు బార్డర్స్లో కావాలని ప్రొవోకేట్ చేసే విధంగా పాకిస్తాన్ వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా దానికి భారతీయులు స్పందించాల్సిందే. ఇక్కడ మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. నేను చాలా గర్వపడుతున్న విషయం ఏంటంటే అండి, పాకిస్తాన్ వాళ్ళు ముస్లిం దేశంగా ఉండి మన దేశం మీద దాడి చేసినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ దాన్ని ప్రొటెస్ట్ చేయటం అనేది, నిరసించడం అనేది చక్కటి సంకేతంగా మనం చూడవచ్చండి. అది ఎవరు పిలుపునిచ్చింది కాదు, వాళ్ళు వాలంటీర్గా వచ్చి మా దేశం మీదకు మీరు ఉగ్రవాదాన్ని చూపిస్తే మేము దానికి తగ్గట్టుగా మీకు ఆన్సర్ చేస్తాము, బుద్ధి చెప్తామని చెప్పేసి ముస్లిం సోదరులే రావడం అనేది భారతదేశ వ్యాప్తంగా చాలా చోట్ల మనం చూసాము. కాబట్టి ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఆ ప్రాంతీయ భావాన్ని, దేశభక్తిని ప్రకటించుకోవటంలో ముస్లిం సోదరులు ముందున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే హైదరాబాద్ ముస్లిమ్స్లో మెజారిటీగా ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడాను రాజకీయంగా ఉన్నవాళ్ళు, రాజకీయేతర రంగాలుగా ఉన్నవాళ్ళు కూడా పాకిస్తాన్ చేసినటువంటి పని ఖండిస్తూ ముందుకు వచ్చారు. కానీ నేను కోరుకుంటున్నది ఏంటంటే అండి, ఈరోజు యుద్ధం కాదు మనకు కావాల్సింది, ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి రెండు కంట్రీల మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ వలన థర్డ్ వరల్డ్ వార్ వచ్చిందనుకోండి, రాబోయే భవిష్యత్తు తరాల జీవితాలు ఏంటి, అసలు వాళ్ళ భవిష్యత్తులు ఏంటి, వాళ్ళ జీవనం ఏంటి, అసలు జీవించి ఉండే పరిస్థితులే లేని దానికి దారి తీస్తున్న వాతావరణాన్ని ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూర్చొని దీని మీద డిబేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఇప్పుడు ఉంది. సో మొత్తం మీద ఈ దాడులకు సంబంధించి ప్రతి భారతీయ పౌరుడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్న పరిస్థితి. అవును, ఏం చెప్తారు? ఇప్పుడు మన కుటుంబాన్ని ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే కుటుంబ సభ్యులందరూ ఎట్లా రెస్పాండ్ అవుతారో, రియాక్ట్ అవుతారో, అలాగే వాళ్ళ భారత పౌరులందరూ కూడా ఆలోచనలో పడ్డారు. కానీ భారతదేశంలో ఒక సెక్యులర్ స్టేట్గా మనం అనుకొని ఆ సెక్యులర్ భావాలు ఏవైతే ఉన్నాయో అవి చెడకుండా జాగ్రత్తగా లాక్కు రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉందనేది నేను గట్టిగా చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఇది అనేక మతాల సంగమం, అనేక కులాల సంగమం, అనేక భాషల సంగమం భారతదేశం, ఒక అద్భుతమైన ఉపఖండం. కాబట్టి ఏంటంటే ఆ స్థాయి ఔన్నత్యాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే తప్ప ఇక్కడ విదిన్ ది కంట్రీలో ఎక్కడ కూడా మైనారిటీలుగా ఉన్న క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, జైన్స్ కానీ, బుద్ధిస్టులు కానీ, ముస్లిమ్స్ కానీ ఎక్కడ హర్టు కాకుండా ఉండే రాజకీయాలు చేయాలనేది మాత్రం విదేశాంగ విధానాల్లో అది మెయింటైన్ చేసుకుంటూ పోవాలనేది నేను మోడీ గారిని, బీజేపీని, అట్లాగే వాటి అనుబంధ సంస్థలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి జై హింద్ అనే మాట కూడా మనకి కరెక్ట్ కాదేమో, జై భారత్ అంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటామేమో అనేది నేను చాలా వ్యక్తిగతంగా భావిస్తుంటాను. కాబట్టి 10 నెలల కాలం పూర్తయింది. ఏదైతే కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసుల వాళ్ళ కళ నెరవేరే విధంగా అమరావతిలో పనులు కానివ్వండి, లేకపోతే పోలవరం సంబంధించి కానివ్వండి, లేదా కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే విధానం కానివ్వండి, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఐక్యతగా ముందుకు వెళ్తున్న విధానం పట్ల మీరు ఏం చెప్పవచ్చు? ఇదే ఐక్యత కొనసాగాలని నేను కోరుకుంటున్నానండి. అంతేగాని ఒకళ్ళకొకళ్ళు కిందకి లాగేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది. ఈ అసాంఘిక శక్తులన్నీ మళ్ళీ బలం పుంజుకుంటాయి. కాబట్టి ఏంటంటే మేము బాగుండాలంటే ఏం చేయాలి అనేది ప్రభుత్వాల కంటే కూడా పౌరులు ఎక్కువ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. బట్ అట్ ది సేమ్ టైం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎవరెవరైతే కృషి చేశారో, ఎవరైతే ఎలక్షన్స్లో బాగా వర్క్ చేశారో వాళ్ళని గుర్తించి మంచి పదవులు, గౌరవాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. సో అలాంటిది కనుక ఇస్తే మేము చదివిన చదువులు, మా అనుభవం,
మేము చేసిన ఉద్యమాలు పోరాటాలు వాటన్నిటి ఫలితాన్ని మాకు కూడా ఏదో ఒక అవకాశాన్ని ఇచ్చి ఒక అధికారిక అవకాశాన్ని కనుక ఇస్తే ఇంతకు మించిన మంచి సమాజం ఏర్పడటానికి ప్రభుత్వ యంత్రాంగంతో మేము కూడా కలిసి పనిచేయడానికి కృషి చేస్తామనేది నేను ఇక్కడ నొక్కి ఒక్కడి నుంచి చెప్పదలుచుకున్నాను. అలాగే ఎందరో వాళ్ళందరినీ ఎక్కడో చోట అకామిడేట్ చేయాలనేది నేను కోరుకుంటూ ఉన్నానండి. సో జై భారత్.